హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బంగాళదుంప ముద్దకూర. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్గా ఈ బంగాళదుంప ముద్ద కూర అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కర్రీ అనేది ఇందులో మీకు మసాలాస్ అనేవి ఎక్కువగా ఉండవు. తింటే మసాలా అనేది ఎక్కువగా లేకుండా అలా కమ్మగా వెళ్ళిపోవాల్సిందే. లేట్ చేయకుండా ఈ కర్రీ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూసేద్దామా? ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఎగ్జాక్ట్గా వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అదే టేస్ట్ ప్రతి ఒక్కరికి రావాలని చెప్పేసి నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. ముందుగా నేను ఉల్లిపాయలు, టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు, అలాగే ఒక 4 నుంచి 5 మిర్చి అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి జీరా పౌడర్. చాలామందికి జీలకర్ర తెలుసు కదా, అది మిక్సీ పట్టేసా. ఇది వచ్చేసి జీరా పౌడర్ అనమాట. పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఏదైతే టొమాటో కట్ చేసుకున్నానో ఆ టొమాటో ప్లస్ 4 మిర్చి అనేది వేసుకున్నాం కదా, ఈ మిర్చి కూడా వేసాను. అలాగే ఆనియన్స్, ఏవైతే ఆనియన్స్ కట్ చేసుకున్నామో అవి కూడా వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం. ఎందుకంటే మనం చేసేది ముద్దకూర కదా, దీనికి ఈ విధంగానే ఉండాలి మనకి గ్రేవీ అనేది. ఇప్పుడు ప్యాన్ అనేది పెట్టుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఫస్ట్ 1 స్పూన్ ఆవాలైతే వేసుకోండి. ఆవాలు వేసిన తర్వాత ఒక 10 సెకండ్లు ఆవాలు అనేవి ఉడకనివ్వండి. ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతాయి. ఒక 10 సెకండ్లు సరిపోతుంది. దాని తర్వాత ఒక 2 ఎండుమిరగాయలు నేనైతే వేస్తున్నాను. ఎండుమిరగాయలు కూడా ఒక 10 సెకండ్లు వేగనివ్వండి. వేగిన తర్వాత మనం ఫైన్గా అంటే పేస్ట్ చేసుకున్నాం కదా, గ్రేవీ చేసుకున్నాం కదా, ఆనియన్స్, టమాటో ఇవన్నీ వేసి ఇది మొత్తం కూడా ఇందులో వేసేయండి. వేసేసి ఇప్పుడు పచ్చి వాసన మొత్తం పోవాలి. ఆనియన్ నుంచి, టమాటో నుంచి ఒక 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి. కలర్ అనేది చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి వెళ్తుంది. వెళ్ళేంత వరకు ఉండండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో అనేది మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది. బంగాళదుంప ముద్దకూర అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఏ విధంగా ఉంటుంది టేస్ట్ అనేది. సేమ్ అదే టేస్ట్ వచ్చి తీరుతుంది. మొత్తం చూడండి. ఇప్పుడు నేను మూత పెట్టాను కదా, ఒక 5 నుంచి 6 నిమిషాలు అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, నాకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. మీరు గమనిస్తే స్టార్టింగ్లో మనకి కొంచెం పచ్చిగా ఉంది, ఇప్పుడు చేసుకుంటే కొంచెం ఉడికింది. ఒక 5 నుంచి 6 నిమిషాలు నేనైతే ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా నేను ఈ బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో నేను ఉడకపెట్టుకున్నాను. వాటర్ ఉంటాయి కదా, నీళ్లు ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకుని ఒక 20 నిమిషాలు ఉడకపెట్టుకున్నాను. బంగాళదుంప అనేది ఉడకపెట్టుకోకుండా మీరు వేసుకోవద్దు, నేను వీడియోలో చూపించలేదు అని అనుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, ఒక 20 నిమిషాలు ఫస్ట్ బంగాళదుంపలు అనేవి చిన్నగా కడిగేసి కట్ చేసుకుని వాటిని బాగా ఉడకనివ్వండి. ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మీరు ఇందులో వేసేసుకోండి మన కర్రీలో. ఇప్పుడు నేను ఇందులో అల్లం పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసాను. అదేవిధంగా 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. అల్లం పేస్ట్ వేసాం కదా, పచ్చి వాసన ఉంటుంది అల్లం పేస్ట్లో. ఆ అల్లం పేస్ట్ యొక్క పచ్చి వాసన మొత్తం పోవాలంటే ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఎందుకంటే మనకి మొత్తం ఉడకాలి కదా, మనకి బంగాళదుంప అనేది ముద్దగా రావాలి. మీరు స్టార్టింగ్లో ఉడికించకపోతే బంగాళదుంప అనేది ముద్దగా రాదు, గట్టిగా ఉంటుంది. స్టార్టింగ్లో ఉడికించండి, అర్థమైంది కదా. సో మనకి ఎప్పుడైతే ఈ గ్రేవీ మొత్తం కూడా ఉడుకుతుందో అక్కడ చూడండి మనకి బబుల్స్గా వస్తున్నాయి. ఆ టైంలో నేను కర్రీ లీవ్స్ అయితే వేశాను. కర్రీ లీవ్స్ అంటే అందరికీ తెలిసిందే. కరివేపాకు ఒక 2 నుంచి 3 రెబ్బలు, అంటే ఒక 10 నుంచి 12 కరివేపాకు అయితే నేనైతే వేశాను. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తుంది ఏది కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. కరివేపాకు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా అన్నీ వేస్తేనే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. కరివేపాకు మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో ఒక 2 నిమిషాలు బాగా తిప్పుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. మసాలాస్ చూడండి ఏమేమి వేస్తున్నానో. 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా ఎక్కువ వేయొద్దు, నేను 1/2 స్పూన్ మాత్రమే వేసాను. ఇంతే, ఇంకా ఇందులో మనం ఏది కూడా మసాలా ఇంకా ఎగస్ట్రా వేయం. ఇంతే. ఇక ఈ 3 మసాలాస్ కూడా వేసిన తర్వాత, మసాలాస్ అంటే ఉప్పు, కారం, సగం స్పూన్ మాత్రమే గరం మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ప్రతి ముక్కకి మొత్తం పట్టేలాగా కలుపుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 9 నిమిషాలు వాటర్ మొత్తం ఆవిరి అయ్యేదాకా ఉడికించుకోండి. అంతే, మన కర్రీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ చూడొచ్చు మనకి కర్రీ ఏ విధంగా వచ్చిందనేది. లాస్ట్లో నేను కొత్తిమీర కొంచెం పైన అయితే నేనైతే వేసుకుంటున్నాను. సో ఒక్కసారి తిప్పేసుకుందాం మన కర్రీ అనేది. ఇంతే అండి, ఇంకా మన కర్రీ. ఈ బంగాళదుంప ముద్ద కూర అనేది మీరు రైస్లోకైనా
చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే కారం కూడా మనం తక్కువ వేసాం, 1 స్పూన్ మాత్రమే వేసాం. సో ఈ కర్రీకి టేస్ట్ మొత్తం కూడా మిర్చి నుంచి అలాగే కరివేపాకు వీటి నుంచే ఎక్కువ వస్తుంది. సో ఎవరైతే స్మూత్గా ఇష్టపడతారో, అంటే మసాలాస్ అనేవి ఎక్కువగా లేకుండా అలా తింటే ముద్ద అనేది అలా కమ్మగా వెళ్ళిపోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇదే విధంగా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తీసుకొస్తాకైతే ట్రై చేస్తాను. సో ఇంతే అండి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.